అర్జునుడు పలికెను, ఓ మహాబాహువులు కల కృష్ణ, సన్యాసము మరియు త్యాగము ల యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓ హృషీకేశ, వాటి మధ్య భేదమును కూడా తెలుసుకోవాలని కోరిక ఉన్నది. ఓ కేశినిషూదన, పరమేశ్వరుడు అన్నాడు, కోరికలచే ప్రేరితమైన కర్మలను త్యజించటమే సన్యాసము అని జ్ఞానసంపన్నులు అన్నారు. సమస్త కర్మల ఫలములను విడిచిపెట్టటమే పండితులు త్యాగము అని అన్నారు. కొంతమంది జ్ఞానులు కోరికలతో చేసే అన్ని క్రియలను విడిచిపెట్టాలి అంటారు, ఎందుకంటే అవి తప్పు. కానీ మరికొందరు యజ్ఞం, దానం, తపస్సు ఎప్పటికీ విడిచిపెట్టరాదు అంటారు. త్యాగము అన్న విషయముపై ఇప్పుడు నా తుది నిర్ణయమును వినుము. ఓ పురుషవ్యాఘ్రమా, త్యాగము అనేది 3 రకాలుగా ఉంటుంది అని చెప్పబడినది. యజ్ఞం, దానం, తపస్సు ఎప్పటికీ విడిచిపెట్టరాదు. అవి ఎల్లప్పుడూ చేయవలసిందే. అవి బుద్ధిమంతులను కూడా పవిత్రం చేస్తాయి. ఇలాంటి క్రియలను ఫలాశ లేకుండా కర్తవ్యంగా చేయాలి. ఓ పార్థపుత్ర, ఇదే నా తుది పరిశీలన. కర్తవ్యాన్ని ఎప్పుడూ విడిచిపెట్టరాదు. అవివేకం వల్ల ఎవరు కర్తవ్యాన్ని విడిచిపెడతారో వారి త్యాగం తమోగుణంలో ఉంటుంది. విధిగా చేయవలసిన కర్తవ్య కర్మలను అవి కష్టముగా ఉన్నాయని లేదా శారీరక అసౌకర్యమును కలిగిస్తున్నాయని తలచి వాటిని విడిచిపెట్టటాన్ని రజోగుణ త్యాగము అంటారు. అటువంటి త్యాగము ఎప్పటికీ మన ఉన్నతికి దోహదపడదు. ఓ అర్జున, ఎవరు కేవలం కర్తవ్యమని భావించి భౌతిక వస్తువులపై, ఫలితాలపై ఆసక్తిని విడిచిపెడతారో వారి త్యాగం సత్వగుణంలో ఉంటుంది. సత్వగుణ త్యాగి చెడు క్రియను ద్వేషించడు, మంచి క్రియను ఇష్టపడడు. చేయవలసినది ఏది అనేది ఆయనకు సందేహం ఉండదు. ఈ శరీరంతో అన్ని క్రియలను పూర్తిగా విడిచిపెట్టడం అసాధ్యం. కానీ క్రియల ఫలితాలను విడిచిపెట్టినవాడే నిజమైన త్యాగి. స్వప్రయోజనము పట్ల ఆసక్తితో ఉండేవారికి మరణించిన పిదప కూడా 3 ఫలితాలు వస్తాయి: శుభం, అశుభం, ఈ రెంటి మిశ్రమము. కానీ త్యాగమార్గం వహించిన వారికి అలాంటి ఫలితాలు ఉండవు. ఓ అర్జున, ఏ పని చేసినా దాని వెనుక ఉన్న 5 కారకములను సాంఖ్యశాస్త్రం ఎలా వివరిస్తుందో నేను చెబుతున్నాను. విని తెలుసుకో. శరీరము, కర్త అంటే జీవాత్మ, వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము, ఇవే కర్మ యొక్క 5 అంగములు. శరీరం, మనసు, వాక్కు ద్వారా మనిషి చేసే శుభ, అశుభ క్రియ ఏదైనా ఈ 5 కారకముల వల్లే జరుగుతుంది. అందువల్ల ఈ 5 కారకములను పరిగణించకుండా తానే కర్తనని భావించే వాడు జ్ఞానరహితుడు, వాస్తవాన్ని చూడలేడు. కర్తృత్వ అహంకార భావమును విడిచిపెట్టి బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండేవారు ప్రాణులను సంహరించినా సరే వారు చంపినట్టు కాదు మరియు కర్మ బంధనములకు లోనుకారు. కర్మను ప్రభావితం చేసే 3 విషయాలు: జ్ఞానం, జ్ఞేయము. జ్ఞానమును ఎరిగి వాడినవాడు. కర్మకు సంబంధించిన 3 భాగాలు: ఉపకరణం, క్రియ, కర్త. ఇప్పుడు 3 గుణాల ఆధారంగా జ్ఞానం, కర్మ, కర్త, ఈ 3 విభాగాలను చెబుతాను. ఏకరూప ఆత్మస్వరూపం అన్ని జీవుల్లో ఉందని, రూపభేదాలున్న అదే ఆత్మ అని చూసే జ్ఞానం సత్వగుణంలో ఉంటుంది. ప్రతి శరీరాన్ని వేర్వేరు జీవిగా చూసే జ్ఞానం రజోగుణంలో ఉంటుంది. నిజాన్ని అర్థం చేసుకోకుండా ఒకే విధమైన కర్మకు మాత్రమే ఆసక్తి చూపే జ్ఞానం తమోగుణంలో ఉంటుంది. నియమబద్ధంగా, ఆసక్తి లేకుండా, రాగద్వేషరహితంగా, ఫలాపేక్ష లేకుండా చేసే క్రియ సత్వగుణంలో ఉంటుంది. కోరికలు తీర్చుకోవడానికి, అహంకారంతో చేసే క్రియ రజోగుణంలో ఉంటుంది. అవివేకంతో, నియమాలను పట్టించుకోకుండా, ఫలితాన్ని ఆలోచించకుండా చేసే క్రియ తమోగుణంలో ఉంటుంది. ఫలాపేక్ష లేకుండా, అహంకారం లేకుండా, స్వీయ నియంత్రణతో, సంకల్పబలంతో పనిచేసే కర్త సత్వగుణంలో ఉంటాడు. పని పట్ల, ఫలితాల పట్ల ఆసక్తి కలిగి, దురాశతో, అసూయతో, సుఖదుఃఖాలకు బంధితుడైన కర్త రజోగుణంలో ఉంటాడు. నియమవిరుద్ధంగా పనిచేసే, భౌతికాసక్తి గల, అలసత్వం గల, అసంతృప్తి గల, నిర్లక్ష్యంతో కాలవిలంబన చేసే కర్త తమోగుణంలో ఉంటాడు. ఓ అర్జున, ఇప్పుడు బుద్ధి, ధృతుల విభాగాలను 3 గుణాల ఆధారంగా చెబుతాను. ఓ పార్థపుత్ర, చేయవలసినది ఏమిటి, చేయరానిది ఏమిటి, భయపడవలసినది ఏమిటి, భయపడనవసరం లేనిది ఏమిటి, బంధనమేమిటి, విమోచనమేమిటి అని తెలిసే బుద్ధి సత్వగుణంలో ఉంటుంది. ఏది సరియైన ప్రవర్తన, ఏది తప్పుడు ప్రవర్తన అని, శుభకర్మ, అశుభకర్మ తేడా తెలియని బుద్ధి రజోగుణంలో ఉంటుంది. సరియైన తప్పుగా చూసి, తప్పును సరైనదిగా భావించి, తప్పుదోవలో నడిపించే బుద్ధి తమోగుణంలో ఉంటుంది. ఓ పార్థపుత్ర, యోగ సాధనతో మనస్సును నియంత్రిస్తూ అచంచలంగా ఉండే ధృతి సత్వగుణంలో ఉంటుంది. ధర్మం, అర్థం, కామం ఫలితాలపై కేంద్రీకరించిన ధృతి రజోగుణంలో ఉంటుంది. ఓ అర్జున, భయం, దుఃఖం,
మోహం నిండిన అచంచలంగా ఉండని ధృతి తమోగుణంలో ఉంటుంది. ఓ భరతశ్రేష్ఠుడా, ఇప్పుడు ఆత్మను ఆనందపరిచే 3 రకాల సుఖాలను చెబుతాను. అవి కొన్నిసార్లు దుఃఖానికి ముగింపు కలిగిస్తాయి. మొదట విషంలా అనిపించి చివర అమృతంలా ఉండి ఆత్మసాక్షాత్కారానికి దారి తీసే సుఖం సత్వగుణంలో ఉంటుంది. ఇంద్రియాసక్తుల వల్ల కలిగే మొదట తీయనిగా అనిపించి తర్వాత దుఃఖానికి దారి తీసే సుఖం రజోగుణంలో ఉంటుంది. ఆలస్యంతో, నిద్రతో, మోహంతో కలిగే అజ్ఞాన సుఖం తమోగుణంలో ఉంటుంది. ఈ భౌతిక జగత్తు యందు గాని దేవతల్లో గాని 3 గుణాల ప్రభావానికి అతీతంగా ఎవరూ లేరు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వీరి గుణాలు 3 గుణాల ఆధారంగా వేరు చేయబడ్డాయి. శాంతి, స్వీయ నియంత్రణ, పవిత్రత, సహనం, నిజాయితీ, జ్ఞానం, విజ్ఞానం ఇవి బ్రాహ్మణుల సహజ గుణాలు. ధైర్యం, శక్తి, నాయకత్వం, యుద్ధంలో వీరత్వం ఇవి క్షత్రియుల గుణాలు. వ్యవసాయం, గోవుల సంరక్షణ, వాణిజ్యం ఇవి వైశ్యుల సహజ కర్మ. ఇతరులకు సేవ చేయడం శూద్రుల కర్మ. తన స్వభావానికి అనుగుణంగా కర్మ చేస్తే మనిషి సంపూర్ణత పొందుతాడు. ఇప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుందో నన్ను విని తెలుసుకో. సర్వకారణకారణుడైన పరమేశ్వరుని ఆరాధిస్తూ తన స్వకర్మ చేస్తే సంపూర్ణతను పొందుతాడు. పరధర్మమును సరిగ్గా చేయుట కంటే కూడా సరిగా చేయలేకపోయినా సరే తన ధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్టము. తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో వ్యక్తికి పాపము అంటదు. ప్రతి పనికి లోపాలు ఉంటాయి. అగ్ని పొగచే కప్పివేయబడ్డట్టు నిజానికి సమస్త కర్మ ప్రయాసలు ఏదో ఒక దోషముచే ఆవరింపబడి ఉంటాయి. స్వీయ నియంత్రణ గల, విరక్తి గల, భౌతికాసక్తి లేని వాడు త్యాగమార్గం ద్వారా మోక్షస్థితికి చేరతాడు. ఓ కుంతీపుత్ర, సక్రమమైన కర్మల ద్వారా బ్రహ్మస్థితిని ఎలా చేరవచ్చో నన్ను విని తెలుసుకో. మనస్సును పవిత్రపరచి, ఇంద్రియాలను నియంత్రించి, ఆసక్తులను విడిచిపెట్టి, ఏకాంతవాసి, అల్పాహారి, నిత్యశాంతుడు అయినవాడు ఆత్మసాక్షాత్కారిని అవుతాడు. ఆ స్థితిలో ఉన్నవాడు పరబ్రహ్మను అనుభవించి ఆనందమంతుడవుతాడు. కోరికలరహితుడై, సమదృష్టి గలవాడై, పరమభక్తితో నన్ను పొందుతాడు. నన్ను పరమేశ్వరుడిగా కేవలం భక్తిసేవ ద్వారానే అర్థం చేసుకోవచ్చు. అలాంటి జ్ఞానం కలిగినవాడు నా లోకంలో ప్రవేశిస్తాడు. సర్వకార్యములు చేస్తూనే ఉన్నా నా భక్తులు నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. నా కృపచే వారు నిత్యశాశ్వతమైన మరియు అనస్వరమైన ధామమును పొందుతారు. అన్నిటిలో నాపైనే ఆధారపడు. నా రక్షణలో ఉండి నా స్మరణతో కర్మలు చేయు. నా స్మరణతో ఉంటే నా కృపతో అన్ని అడ్డంకులను దాటుతావు. లేకపోతే నశిస్తావు. నా మాట వినకుండా యుద్ధం చేయకుంటే తప్పుదోవలో నడుస్తావు. అయినా నీ స్వభావం ప్రకారమే పని చేస్తావు. మోహం వల్ల ఇప్పుడు నా ఆజ్ఞను పాటించడం మానుకున్నావు. కానీ నీ స్వభావం ప్రకారం తప్పక పని చేస్తావు. పరమేశ్వరుడు సర్వహృదయాలలో నివసించి సమస్త జీవులను ప్రకృతి గుణాల ద్వారా నియంత్రిస్తాడు. ఓ అర్జున, ఆయనకు పూర్తిగా శరణాగతుడవు. ఆయన కృపతో శాంతిని, నిత్యలోకాన్ని పొందుతావు. నేను ఇప్పుడు నీకు అన్ని రహస్యాల కంటే పరమ రహస్యమైన జ్ఞానమును చెప్పాను. దీనిని బాగా ఆలోచించి నీకు ఇష్టం వచ్చినట్లు చేయు. నీ హితము కోరి దీనిని తెలియచేస్తున్నాను, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి కాబట్టి. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయటం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి. అన్ని ధర్మాలను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసెదను, భయపడకుము. ఈ ఉపదేశాన్ని నియమం లేని వారికి, భక్తి లేని వారికి, అసూయగల వారికి చెప్పరాదు. ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో వారు నిస్సందేహముగా నన్నే చేరుకుంటారు. వారికంటే ఎక్కువ ప్రేమయుక్త సేవ నాకు ఎవరూ చేసినట్టు కాదు. వారికంటే ఎక్కువ ప్రియమైన వారు నాకు ఈ భూమిపై ఎవరూ ఉండబోరు. ఈ జ్ఞానాన్ని కేవలం విన్నవారు కూడా పాపముల నుండి విముక్తి పొంది పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు. ఓ అర్జున, నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా? నీ యొక్క అజ్ఞానము, మోహభ్రాంతి నిర్మూలించబడినవా? అర్జునుడు అన్నాడు, ఓ అచ్యుతా, నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది, మరియు నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు, మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను. సంజయుడు అన్నాడు, ఈ విధంగా నేను వసుదేవుని పుత్రుడైన శ్రీకృష్ణుడికి మరియు మహాత్ముడు అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనదంటే నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి.
వ్యాసుని కృపతో నేను స్వయంగా సర్వోత్కృష్ట పరమ రహస్యమైన యోగమును స్వయంగా యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి నుండి తెలుసుకున్నాను. ఓ రాజా, ఈ అద్భుత సంభాషణను తలచుకున్నప్పుడల్లా నాకు మహానందం కలుగుతుంది. ఓ రాజా, కృష్ణుడి విశ్వరూపాన్ని తలచుకున్నప్పుడల్లా పదే మహదానందముతో పదే పులకించిపోతున్నాను. ఎక్కడ అయితే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ఎక్కడ అయితే అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల సమృద్ధి మరియు ధర్మమూ ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము.